ఆ రోజు దుఃఖానికి ఆ దుఃఖానికి కారణం చెప్తున్నాను. ఇన్ని అవరోధాలను జయించి, ఇన్ని అనసవేతలను చీల్చుకొని, ఇన్ని అవమానాలను ఎదుర్కొని అజేయంగా కాలం విసిరిన ఖడ్గానికి ఏ తలైనా నేలరాలాలి కదా, ఏ తలైనా ఎవ్వడి తలైనా నేలరాలుతుంది కదా. అలాగనే ఆ కాలం విసిరిన ఖడ్గానికి అవమానించిన పాట, అవమానించబడ్డ పాట, నిన్నటిదాకా ఎత్తి ఏలుబడికి అవసరము చేసి ఎత్తేసిన ముఖ్యమంత్రికి శరణాగతి చెప్పుతున్నా. అరే నువ్వు మనిషివా కేసీఆరురా అన్న నానుడిగా పసిగట్టి నా పాటను ఇరుముడి కట్టుకొని తన హృదయాంతర సీమల్లో నిలుపుకొని రాసిన ప్రతి నానా భారతదేశంలో ఏ కవి పాట పొందనంత గౌరవాన్ని నిన్న రేవంత్ రెడ్డి నా తెలంగాణ ముఖ్యమంత్రిగా తీసుకున్నాడా, తను వ్యక్తిగతంగా తీసుకున్నాడా నాకు తెలియదు. కానీ ఒక కవికి అంత గౌరవించిన సిద్ధం నాన్న, ఇది మాత్రం జోకుడు కాదు. కొందరు జోకటోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, కొందరు అక్కడక్కడ గీకటోళ్ళు ఉన్నారు కదా. అదే చెప్తున్నా, సద్ది తిన్న రేవు తలవాలే బిడ్డ సత్యదాకా అన్నం పుడుతుంది అని మా నాన్న చెప్పేటోడు. మరి నన్ను అవమానించిన 10 ఏళ్లకు నన్ను తల మీద పెట్టుకొని నేను రాసిన ప్రతి పదము అచ్చు అల్లులు మార్చకుండా, అధికారం అనే దర్భము దాని తల ముందట పెట్టకుండా, కవి రాసింది ఏది ఉన్నదో ఒక్క అనువంత కూడా మార్చకుండా, పల్లవితో 11 చరణాలు పల్లవి, 12 పంక్తుల గీతాన్ని పట్టముగట్టిన వాడికి నేను కృతజ్ఞతగా నేనేం చేసిన కేసీఆర్కి ఏం చేసినో సారుకు తెలుసు, ఉద్యమానికి ఏం చేసినో సారుకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నా ఉద్యమంలో నా పాత్ర ఏందో. మీలాగా ఊకే కొట్టుకోను. నేను నా అమ్మకు శరణాగతిగా నా కర్తవ్యానికి నేను ఉద్యమంలో నేను త్యాగాలు చేయలేదు నాన్న. నా అమ్మకు నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన కానీ నేనేం త్యాగం చేయలేదు. తెలంగాణకు చేసిన త్యాగాలు, యాగాలు, భోగాలు వాళ్ళే, కానీ నాకేం త్యాగం లేదు. మా అమ్మ కోసం రాసుకున్న గీతం, తన కంఠహారాన తన పాదాన కానుకగిచ్చుకున్న గీతం, దానికి పట్టము గట్టిన అటు కాంగ్రెస్ పార్టీ అనాలా, లేకపోతే ఇలా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలనా, లేదు ప్రభుత్వం కూడా అనాలనా, ఎవరన్నా ఏమనుకున్నా సత్యమే చెప్తున్నాను. ఈ పాటకు పట్టము గట్టి తెలంగాణంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, తెలంగాణంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటున్నప్పుడు నా హృదయాంతర సీమల్లో మండిన మంట ఆ కన్నీటి చలువతో చల్లారుతున్నప్పుడు ఎక్కడ అసహించబడ్డమో అక్కడ ఆరాధించబడడం, ఎక్కడ అవమానించబడ్డమో అక్కడనే అజేయంగా నిలబడడం, ఎక్కడ చీకొట్టబడ్డం అనుకున్నారో అక్కడనే జై కొట్టబడడం అనేది. మరి నేను రాష్ట్ర సిద్ధిలో 48 నుంచి 2014 వరకు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు నాకు తెలియదు. కానీ ఇందరేడిసిండ్రయ్య నా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి. ఎన్ని ప్రాణాలు పోయినాయ్యా ఇక్కడ, ఎంతమంది కన్న తల్లుల కడుపుగాలిందయ్యా రాష్ట్ర సిద్ధికి. అంతటి అధికారం మీ చేతికిస్తే మీ ఇంటి పాలననా, మీ ఒంటికి ఊరేగింప, మీ కనుసన్నల్లో నడిసే కాలము మీ కాలు గట్టేసుకున్న కుక్క పిల్ల అనుకున్నారా సారు? అది సింగం పిల్ల సింపి సిత్తడి చేసింది కదా కాలం. ఆ రీతిగా ఈ జ్ఞాపకాలు నిన్ను వెంటాడి ఒక్కసారి ఉబికి తన్నిన దుఃఖం అది. అందుకోసం అవమానించిన, అజేయంగా దానికి పందిరేసిన కేసీఆర్కు, అవమానించిన కేసీఆర్కు రొమ్మిరిచి, సారు శర్మ ఒక్క మాట చెప్తున్నా, నేదేదన్నా చేసి ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడానికి చేయలేదనను, చేశాను. నా తల్లిని చెరబట్టిన విధానం విముక్తి కావడానికి నేనే రేవంతును విల్లంబుగా వాడిన బిడ్డ. నన్ను కూడా రేవంతు అదే రీతిగా విల్లంబుగా వాడిండు. నన్ను రేవంతు వాడిండా, రేవంతు నిన్ను వాడుకున్నాను. కానీ మేమిద్దరం ఒక్కటై కూసుండి కొడితే మీ అంకారపు కపాలాలు పగిలిన మాట సత్యమే కదా.
అక్కడక్కడ సారేసిన బిస్కెట్లకు తోకలూపుతూ అక్కడక్కడ కొందరు కంటాలు సవరించుకుంటున్నారు. కొడుక, మీరు నన్ను మాట్లాడదలుచుకున్నప్పుడు ఎవ్వరికి చాచకుండా ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయిన ప్రభుత్వానికి తలవగ్గని అందశ్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్కు తలవగ్గిండా? నాకు తలవగ్గిత తప్ప నేనెవ్వడి ముందట తలవగ్గే సమస్య లేదు. వంచుత శర్మ, నేను తల వంచడం తప్పు కాదు, తల దించుకోవడం తప్పు. నన్ను గౌరవించినప్పుడు వినమ్రంగా తల వంచాలి. నాకు తెలంగాణ మట్టి నేర్పిన కృతజ్ఞతరా ఇది. ఎవ్వడి ముందట పోయిన కేసీఆర్, వచ్చిన రేవంత్ రెడ్డి తల వంచే తలంపే లేదు. అంటే కృతజ్ఞతతో, ప్రేమతో, వినయంతో కదా అది తల వంచడమే కానీ తల ఎదటోడు నమస్కరించినప్పుడు సంస్కారం, మనం సంస్కారంగా మళ్ళీ నమస్కరించాలి కదా, దానికి తల వంచి. సో ఇవన్నీ జ్ఞాపకాలు, ఈ ఉద్వేగాలు, దీంతో ఒక్కసారి కళ్ళు అలాగా వర్షంలాగా కురిసింది. ఆ లోపల ధారాళంగా ఏడ్చిన కదా, జై తెలంగాణని నినాదమిస్తూ అది నా జాతికి మహామంత్రం. శర్మ, ఈ తెలంగాణ మట్టి కన్నా మహామంత్రం. మీరు ఒక మాట చెప్పాలి, మౌనము 7 సంవత్సరాలు. మీ మౌనానికి చిన్న హెచ్చరిక చెప్పిన మీ మెదడుకెక్కలే. ఏందిరా తెలంగాణము బిడ్డ, ఇది 2015లో రష్యాకు పోతున్నప్పుడు గాలి మోటార్ టిక్కెట్ మీద రాసింది, అది మీకు వినబడలే, ఎక్కలే. ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము. ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మా గానము. బిడ్డ, నా నేలనంత శరబడుతున్న ఎంత ముందు చెప్పిన కాలజ్ఞానం. ఇంకొకటి కూడా చెప్పిన శర్మ, ఒక పోయం ఉంటుంది. ఇప్పుడు కవివాక్కు అని నిప్పులవాగులో ఉంటుంది. ఇది కవివాక్కు గాలిలో కలిసిపోయిందా, గమనాల నిర్మాణము చేస్తుంది. జనములో నిలిచిపోయిందా, కాలుడు జ్ఞానమై, కాలజ్ఞానం కాదు సుమా, కాలుడు జ్ఞానమై నిలదీస్తుంది. కొడక చంపి పారనుతుందని చెప్పి, కాలుడు అంటే యముడు కదా, కాలుడు జ్ఞానం అని హెచ్చరించిన మీకెక్కపోతే తప్పు మీద నాదా? మరి నన్ను తల మీద పెట్టుకున్న వాడికి, నా పాతకం పట్టం కట్టిన వాడికి కృతజ్ఞతగా నమస్కారము చేయడం తప్పారా? అడుగడుగునా చెప్పాలి. అదేంది గదేమో అంటారు, కరువు పనికి పోతారు మాట్లాడ, ఆమె పథకం అనేమో అంటారు. అంటే కరువు పనికి పోయేటోళ్ళలాగా మీ టీవీలు ఊరేగడానికి, గొట్టము చేతులు ఉన్నది కదా అని ఒట్టం మాటలు మాట్లాడడానికి, ఆత్మవంచనగా మీరందరూ ఏకమై పాటకు పట్టము కట్టకుండా చేసిన గుంపే, పాటకు పట్టము కడుతున్నప్పుడు అడ్డము పడ్డ గుప్పే. అరే, మీ సంస్కారాలు కుదిరేత్తనయా?